ఇది కామసుత్తం మరియు కోరికల వల్ల కలిగే దుఃఖం గురించి మీకు అందించే సంక్షిప్త సమాచారం. గౌతమ బుద్ధుడు ఒక సాధారణ రైతు కథ ద్వారా మన మితిమీరిన ఆశలే మన జీవిత నావను ఎలా ముంచేస్తాయో చాలా అద్భుతంగా వివరించారు. అసలు ఇందులో మనం తెలుసుకోవాల్సిన 3 ముఖ్యాంశాలేంటో చూద్దామా? మొదటిది మితిమీరిన అనుబంధం. ఒక రైతు తన పంటపై విపరీతమైన ఆశలు పెట్టుకుని అదే తన సర్వస్వం అనుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, మనం కూడా మన రోజువారీ ప్రాజెక్టులు లేదా లక్ష్యాల విషయంలో ఫలితంపై ముందే ఇలాగే విపరీతమైన అంచనాలు పెంచుకుంటాం కదా. రెండవది ఊహించని విపత్తు తెచ్చే వేదన. సరిగ్గా పంట కోద్దామనుకున్న ముందు రోజు రాత్రికి రాత్రే భారీ వరద వచ్చి పొలమంతా కొట్టుకుపోయింది. ఇక్కడ అసలైన పాయింటేంటంటే, ఆ రైతు నష్టపోయింది కేవలం తన పంటలు కాదు, దాంతో ముడిపడి ఉన్న తన సంతోషాన్ని, తన ఆశలని. అంటే కేవలం వస్తువు పోయినందుకు కాదు, మన అంచనాలు తలకిందులైనప్పుడే మనకు అసలైన దుఃఖం వస్తుందని గ్రహించాలి. చివరిది బుద్ధుని బోధన. మన జీవితాన్ని ఆయన ఒక చిల్లుపడిన పడవతో పోల్చారు. పడవలోకి నీరు చేరితే ఎలాగైతే మునిగిపోతుందో, మన మనసులోకి మితిమీరిన కోరికలు చేరినా మనం దుఃఖంలో మునిగిపోతాం. అందుకే పడవలోని నీటిని ఎప్పటికప్పుడు బయటకు తోడేసినట్లే ఈ బంధాలను, భౌతిక కోరికలని కూడా ఎప్పటికప్పుడు వదిలించుకోవాలి. అవాస్తవికమైన అంచనాలు మిమ్మల్ని దుఃఖంలో ముంచకుండా ఉండాలంటే మీ జీవిత పడవలో చేరే కోరికలని నీటిని బయటకు తోడేస్తూ ప్రశాంతంగా మీ ప్రయాణాన్ని సాగించండి.